ప్రహ్లాదుడు బాలకులతో ఇలా చెప్పసాగాడు. కర్మలను నిష్కామంగా చెయ్యాలి. సకామంగా చేస్తే దుఃఖాలు కలుగుతాయి. దేహం నిత్యం కాదు, కూడా రాదు. మానవులు కర్మలు చేసి ఆ కర్మలకు బద్ధుడై తిరిగి కర్మలకు అనుకూలమైన దేహం ధరిస్తాడు. అజ్ఞానం వలన మానవుడు కర్మలను, దేహాలను విస్తరించుకుంటూ ఉంటాడు. జ్ఞానం వలన మోక్షం కలుగుతుంది. మోక్షాన్ని ప్రసాదించే హరి అందరికీ ఆత్మేశ్వరుడు, ప్రియుడు. తాను సృష్టించిన పంచమహాభూతాలతో కలిసి జీవుడనే పేరుతో ఉంటాడు. హృదయంలో ఉండే భగవంతుని నిష్కామంగా భక్తితో సేవించాలి. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబుననెవ్వడైన ధన్యత నొందున్. దానవులు, దైత్యులు, సర్పాలు, మానవులు, గంధర్వులు, దేవతలు వీరిలో ఎవరైనా సరే లక్ష్మీనాథుని పాదపద్మాలను ధ్యానించి ధన్యుడు కావచ్చును. జై శ్రీకృష్ణ.